లైట్ కనిపించిన పర్లేదు ఇట్లా దగ్గరకేసి ఇట్లా పెయింట్. చాలా మందికి పెయింటింగ్ మీద అపోహలు ఉన్నాయి, అంటే ఎట్లా ఉంటుందో ఏందో అని. ఇది చూడండి, ఇది దగ్గరగా తీసిన జరిగింది పెయింటింగ్. మనం కూడా ఎక్కడ దూరం పెట్టి గ్రాఫిక్స్ చేసింది కాదు, ఒరిజినల్ రియల్గా తీస్తున్నారు. ఇది చూడండి పెయింటింగ్, ఎక్కడ ఏమి ఇది లేదు. చాలామంది పెయింటింగ్లో ఏదో అపోహలు ఉన్నాయి, అట్లా ఇది చూడండి. ఇంకోటి, ఈ పెయింటింగ్ వచ్చేసరికి క్యాప్సీ కంపెనీ కొత్తగా వచ్చింది మార్కెట్లో. ఇందులో మనం ఏమి కలిపే పని లేదు, చంకీలు కానీ ఎగస్ట్రా మెరవటానికి చాలా ఇట్లా క్లియర్ కట్గా మనకి చూడండి. గోల్డ్ ఫినిషింగ్ కానీ ఇట్లా బాగా నీట్గా వచ్చింది. మీకు నచ్చిన కలర్ కొంచెం ఇందులో కొన్ని కలర్లు చూపించి పెయింటర్ చెప్పిన దాన్ని బట్టి వస్తాయి, కానీ ఎక్కడ అసలు పెయింటింగ్ పని. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దురండి, క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇంకా పెయింటింగ్ అక్రిలిక్ అన్న ఫీలింగ్ వచ్చింది చూడండి. ఇక్కడ మీకు చాలా క్లోజప్లో తీయడం జరిగింది, ఎక్కడో దూరం నుంచి మనం తీయకుండా. ఏదన్నా ఉంటే మీకు ఎక్కడే కనిపించింది. పెయింటింగ్ అనేది చాలామంది ఎట్లా ఉంటుందా అట్లా ఉంటుందా అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో కలర్ సిల్వర్ కలరు చూడండి సార్. అసలు దీని మెటీరియలే మామూలుగా కొంచెం వేరియేషన్ ఉంది. ఇదన్నీ ప్రతిదీ కూడా పైన కొట్టిన గ్లౌజీ కానీ పెయింటింగ్ కానీ క్యాప్సీ కంపెనీ. ఇది మీకు యూట్యూబ్లో సెట్ చేసినా వచ్చింది, క్యాప్సీ కంపెనీ పేరు. ఇది కార్లకు వాడతారు ఎక్కువ, కాస్ట్లీ కొంచెం. ఇది పైన కానీ చూడండి, ఇక్కడ అసలు వీడియోలోనే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంతకుముందు మనం అంటే ఆ పెయింట్ అది హెచ్డి కంపెనీ, దాని అందం దాన్ని, దీని అందం ఇది కొంచెం ఎక్స్ట్రా, ఖర్చు కూడా కొంచెం పెరిగింది. ఈ కంపెనీ ఇది రాదు, ఈ చెంకి రాదు మామూలు పెయింట్. అంటే మనం కలుపుకోవాలా, ఇందులో కలిపే పని లేదు, కంపెనీలోనే వచ్చింది బాగా క్యాప్స్ పెయింటింగ్.